తమకు ఆత్మతత్వం ఉపదేశించవలసిందిగా ప్రార్థించిన ప్రచేతసులతో దివ్యజ్ఞాన సంపన్నుడైన నారద మహాముని ఇలా అంటున్నాడు. అరయన్నభ్రతమః ప్రభల్మునునభంబం దొప్పగా తోచి క్రమ్మర వీక్షింపగనందెలేని గతి బ్రహ్మం బంధునీ శక్తులున్ పరికింపన్ త్రిగుణ ప్రవాహమున ఉత్పన్నంబులై క్రమ్మరన్ విరతింబొందుచునుండు కావున హరిం విష్ణు భజింపందగున్. నాయనలారా, చూడండి, గగనంలో కారుమేఘాలు కదలాడుతూ ఉంటాయి. వాని వలన క్రిందనున్న వారికి చీకట్లు క్రమ్ముకున్నట్లు ఉంటుంది. కాని కొద్ది క్షణాలలోనే ఆ మబ్బులు విచ్చుకునిపోతాయి. స్వచ్ఛమైన ఆకాశం వెలుగులను నింపుతూ కానవస్తుంది. అలాగే బ్రహ్మమునందు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి సత్వము, రజస్సు, తమస్సు అనే వాని ప్రవాహంలో పడి ఉన్నట్లుగా కనబడుతూ ఉంటాయి. మళ్లీ నామరూపాలు లేకుండా పోతాయి. అలా తోచడానికి, పోవడానికి కారణమైనవాడు శ్రీ మహావిష్ణువు. ఆ చీకట్లను హరించేవాడు కనుక హరి అని కూడా ఆయనను అంటారు. అట్టి హరిని సేవిస్తే అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానం వెలిగిపోతుంది.